ఫస్ట్ మంట పెట్టుకొని మంట మీద బాండీ పెట్టేసుకొని నీట్గా బాండీ వేడయ్యేదాకా ఆగిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. మనం ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఎంబటే మనం ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ అంటడకుండా తిప్పుతూ ఉండాలి, తిప్పుకుంటూ ఉండాలి 5 minutes దాకా. అందరూ ఎంజాయ్గా మాట్లాడేసుకుంటూ వర్క్ చేసేసుకున్నారు. హాస్టల్ అంటే ఫ్యామిలీ అని వీళ్ళని చూస్తే తెలిసిపోతుంది. సూపర్ చిల్ అవుట్ అవుతున్నారు అందరు కలిసి. అవి మాడిపోతాయి, అందుకని తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటిపోయిద్ది, మళ్ళీ డీప్ ఫ్రై అయిపోతాయి. కొన్ని ఏగి కొన్ని ఏగనట్టు తయారైపోతాయి కాబట్టి మనం తిప్పుకుంటూ ఉండాలి. లాస్ట్కి చూడండి ఎలా అయిపోయాయో. 5 minutes ఏగించుకున్న తర్వాత మనం దాన్ని సైడ్కి తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ కడుక్కోవాలి. కడిగేది మన తిరు అంటే హెచ్ఆర్. ఇక్కడ అందరినీ వర్క్లోకి తీసుకొని మ్యాన్ పవర్ని అంతా కలెక్ట్ చేస్తుంటాడు. నీట్గా చేస్తాడు పని మాత్రం, అదనమాట. చూడు, ప్రతి ముక్కని క్లీన్గా కడుగుతున్నాడు. ఈ ఇంట్లో ఎలా కడుగుతారో అలానే కడిగేస్తున్నాడు. మా వాడు మంచి హార్డ్ వర్కరు. చికెన్ అయినా కూరగాయల కట్టింగ్ అయినా అన్నీ నీట్గా చేస్తాడనమాట. సెకండ్ టైం కూడా కడిగేసి వాటిని మళ్ళీ వేరే అండాలేకి తీసేసుకున్నాడు. అన్న కూడా హెల్ప్ చేస్తున్నాడు వాడికి కడగడంలో, అదనమాట. చూడండి చికెన్ చూడండి ఎంత ఫ్రెష్గా కడిగారో. ఇంట్లో వాళ్ళు కూడా ఇంత ఫ్రెష్గా కడగరేమో చూడండి ఒకసారి లుక్ వేసుకోండి. ఇంకా కడిగిన చికెన్ని మ్యాగ్నేట్ చేస్తున్నాం. ఫస్ట్ పసుపు వేసేసుకుంటున్నాం. బాగా ముక్కకి మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ కారం వేసేసుకుంటున్నాం. కారం ఇంట్లో చేనులో పండితే అవి తీసుకొని వచ్చి అన్న మిక్సీ పట్టించి ఒక 20 kg బస్తా తెచ్చాడు, అదనమాట ఫ్రెష్ కారం. ధనియాల పొడి వేసేసుకోవాలి. మావాడు ఎక్స్పర్ట్ కాబట్టి పైన అలా పొర్లిచ్చేసేస్తున్నాడు. గరం మసాలా కూడా పైన అలా పొర్లిచ్చేస్తున్నాడు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాడు. చికెన్ మసాలా కూడా వేసేసుకున్నాడు. అలా పొర్లిచ్చేసేస్తున్నాడు. కల్లుప్పు కూడా అలా వేసేసుకున్నాడు. మనోడికి ఎన్నోసార్లు చేసే ఎక్స్పీరియన్స్, అదనమాట. ఇంకిద్దరు మాస్టర్లు దాని మీద పడి ఇంకా పిసికేస్తున్నారు. మంచిగా మసాజ్ చేసేస్తున్నారు దాన్ని. ప్రతి ముక్క మంచిగా మసాలాలో మునిగి తేలేలాగా కలిపేస్తున్నారు. చూడొచ్చు మీరు అక్కడ. మావాడు మామూలుగా గలపట్లేదు. మధ్యలో దానికి ఆయిల్ పూసి నీట్గా మసాజ్ చేసేస్తున్నారు. ఆయిల్ ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంది. ఆ ఫ్లేవర్ కూడా ఈ ఆయిల్లో ఉండిద్ది కాబట్టి మంచి ఫ్లేవర్ వచ్చిద్ది, అదనమాట. ఇంకా మంచిగా మసాజ్ చేసేస్తున్నారు అనమాట ముక్కకి. మళ్ళీ పెరుగు వేసేసుకొని ఇక మళ్ళీ సెకండ్ టైం నీట్గా మసాజ్ చేసేస్తున్నారు. ప్రతి ముక్క పెరుగులో మునిగి తేలేలాగా, అది అనమాట. లాస్ట్లో చూడండి ఎలా ఉండిద్దో, సూపర్ ఉండిద్ది. కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నాం. ఏమన్నా లూజ్గా ఉంటే టైట్గా అయిద్దని, గ్రేవీ కూడా బాగా వచ్చిద్దని కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నాం అనమాట. కొబ్బరి పొడి కూడా వేసేసుకొని నీట్గా మసాజ్ చేసేసుకుంటే ఫ్లేవర్ మాత్రం అదిరిపోయిద్ది. కసూరి మేతి కూడా వేసేసుకొని నీట్గా మసాజ్ చేసేసుకుంటే సూపర్. ఇంకా గ్రేవీ మాత్రం అల్లాడిచ్చేసిద్ది అనమాట. మళ్ళీ మసాజ్ చేసేస్తున్నాడు. దానికి ముక్కకి ప్రతి ముక్కకి కలిసేలాగా మసాజ్ మీద మసాజ్లు అయిపోయింది చికెన్కి. అలా మసాజ్ చేసుకుంటేనే మంచి టేస్ట్ వచ్చిద్ది అనమాట. పెరిగేసిన తర్వాత కలర్ చూడండి ఎలా మారిందో. గ్రేవీగా సూపర్ ఉంది. మంట పెట్టుకొని దాని మీద బాండీ పెట్టేసుకొని తర్వాత 200 ml ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ తక్కువ అయితే ముక్క అనేది బాగా ఉడకదు, అదనమాట. ఆయిల్ కంపల్సరీ చూసుకోండి. ఇంకా బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి. ఇట్లా చిన్న ప్యాక్ వచ్చిద్ది. ఆ ప్యాక్లో అన్ని మసాలా దినుసులు ఉంటాయి. మంచి ఫ్లేవర్ ఇచ్చిద్ది, స్మెల్ ఇచ్చిద్ది. వాటిని సిమ్ములో వేగించుకోవాలన్నమాట. హైలో వేగిస్తే మాడిపోతాయి. బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలి. దాన్ని కూడా సిమ్ములోనే మనం వేయించుకోవాలి.
2 పాయలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని దాన్ని కూడా సిమ్ములోనే మనం వేయించుకోవాలి. లేకపోతే అది డీప్ ఫ్రై అయిపోతే మళ్ళీ మాడిపోతాయి. అందుకని మనం సిమ్ములోనే పెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని దాంట్లో పచ్చి వాసన పోయేలాగా దాన్ని కూడా వేయించుకోవాలి సిమ్ములో పెట్టుకొని. లేకపోతే అడుగు అంటిద్ది. అందుకని మనం నిదానంగా సిమ్లో పెట్టుకొని టైం అయినా వేయించుకోవాలి. దాంట్లో కాస్త కొబ్బరి పొడి వేసుకుంటే కాస్త ఫ్లేవర్ అనేది వస్తుంది. దాన్ని కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత మంట హైలో పెట్టుకోవాలి. తరువాత మనం ఉప్పు వేసుకోవాలి. అది కల్లుప్పు అయినా మామూలు ఉప్పు అయినా మన ఇష్టం, తగినంత వేసుకొని రుచి చూసుకుంటూ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మంట హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. మనం 1.5 గంట నానబెట్టుకున్న బియ్యం అనేది దీంట్లో వేసేసుకోవాలి. రైస్ బాగా ఉడికిన తర్వాత దాన్ని మనం మళ్ళీ వంపేసుకోవాలి. వంపేసుకుంటే ఆ నీళ్ళన్నీ ఇంకిపోతాయి. తర్వాత దాన్ని 5 నిమిషాలు అలా వదిలేసి ఇంకా మనం గ్రేవీ పార్ట్ చూద్దాం రండి. మళ్ళీ బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాం. దాన్ని బాగా సిమ్లో వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికిచ్చేసుకున్నాం. కాస్తంత పుదీనా ఫ్లేవర్ కోసం వేసేసుకున్నాం. ఇదంతా బాగా వేగిన తర్వాత టమోటా గుజ్జు కూడా వేసేసుకున్నాం. మిక్సీ పట్టుకుంది. ఇది కూడా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఇంకా దీంట్లో వేసేసుకోవడమే. చూడండి, చికెన్ వేసేసుకున్నాము. అన్నవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి మన కోసం. వేసుకున్న చికెన్ని బాగా కలిపేసుకోవాలి గ్రేవీలో. అప్పుడు ముక్కకి గ్రేవీ బాగా పట్టిద్ది. ఇంకా కాసేపు అలా వదిలేసిన తర్వాత ముక్కలో నుంచి నీరు బయటకు వచ్చిద్ది. చూడండి, గ్రేవీ లాగా. దాంట్లో ఇంకా మనం రైస్ వేసేసుకోవడమే. ఇందాక ఉడకబెట్టుకున్న రైసు అది 70% కుక్ అయింది. దీంట్లో ఇంకో 20% కుక్ అయిపోతే సెట్ అయిపోయిద్ది. బిర్యానీ మంచి టేస్టీగా వచ్చిద్ది అన్నమాట. తర్వాత దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ మనం వేయించుకున్నవి దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కరివేపాకు పైన కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం 2-3 నిమ్మకాయల రసాలు పిండేసుకోవాలి దానిపైన. దాని తర్వాత నెయ్యి వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ రావడానికి, టేస్ట్ కూడా బాగుండిద్ది. తర్వాత మనం కలర్ వాటర్ పోసేసుకోవాలి, ఎల్లో కలరు. దాని తర్వాత మనం చుట్టూ కాస్త ఆయిల్ బార్డర్స్లో పోసేసుకోవాలి. ఎందుకంటే నీట్గా దిగిద్ది కింది దాకా ఆయిల్ అనేది. దీని తర్వాత రెడ్ కలర్ కూడా వాటర్ కలుపుకున్నవి పైన వేసేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉండిద్ది చూడడానికి. అన్నీ వేసుకున్న తర్వాత పైన లుక్ వచ్చేసి ఇది ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా దాని మీద వాటర్ బబులను ఒక చెక్క ముక్క పెట్టుకున్నాం. ఎందుకంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా. మంట కూడా హైలో పెట్టుకున్నాం. ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి అల్లారం. ఇంకా తర్వాత రైస్ అయిపోయింది. ఇంకా మేము రైస్ మూత తీసేసుకొని ఎలా ఉందో చూపిస్తాను చూడండి. పొగ చాలా రేగిపోతుంది. ఇంకా చూసుకోండి, బిర్యానీ యామీ యామీ బిర్యానీ రెడీ అయిపోయింది. అడుగు నుంచి ముక్కలన్నిటినీ పైకి అనేయాలి. లేకపోతే మనం ముక్కలు ఎలా తినగలం? ముక్కలన్నీ కింద ఉన్నాయి కాబట్టి గ్రేవీలో అలా పైకి అంటే ముక్కలు పైకి వస్తాయి. అలానే మంచిగా అన్నీ
ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అవుతాయి కాబట్టి మనం అనేసుకోవాలి. ఫస్ట్ మన తిరుగుకే పెట్టాము, ఎందుకంటే ఇంత కష్టపడ్డాడు కాబట్టి మనోడు రివ్యూ ఇస్తాడు ఎలా ఉందో బిర్యానీ. మా తిరుగు కాస్త ఇంట్రోవర్డ్, కెమెరా అంటే కాస్త భయం, రివ్యూ అలా ఇచ్చాడు చూడండి. ఎట్టుంది బ్రో? బాగుంది బ్రో. ఉప్పు కారం అన్ని సరిపోయా? ముక్క బాగా ఉడికిందా? ముక్క బాగా ఉడికింది, ప్లస్ బిర్యానీ కానీ బాగుంది, అన్ని ఐటమ్స్ వేసినాం. Thank you for watching. Don't forget to subscribe to my channel Bang with Gladson.